చెప్పండి అమ్మా, ఒక యాజ్ ఏ పేరెంట్ గా చిన్న పిల్లలను ఏ సెక్యూరిటీ లేకుంటే మేము థర్డ్ క్లాస్ ఉంది మా అమ్మాయి మా మనవరాలు మరి పిల్లలు ఎంత భయంతో మేము ఇప్పుడు దబ్బురికి వచ్చినాం వాడు తెలిసి ఇంత సెక్యూరిటీ లేకుంటే ఫాదర్ ఏం చేస్తుండు, క్లాస్ టీచర్ ఏం చేస్తుంది, మళ్ళీ ఒకటి ఆయలు ఏం చేస్తున్నారు. ఒక్కరిద్దరు ఇబ్బంది లేదండి, చాలా ఇబ్బంది ఉంది. అంతమంది ఉండి కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అట్లా చేస్తున్నట్టు ఏం పట్టించుకున్నట్టు ఏం చేస్తున్నారు చెప్పండి. అదొకటి పద్ధతేనా ఇది? సార్ది అసలు ప్రిన్సిపల్ ఏమనుకుంటున్నారు ఆయన, టీచర్స్ ఏమనుకుంటారు? ఒక్క అమ్మాయికి ఇవాళ జరిగింది, రేపు ఇంకో అమ్మాయికి జరుగుతుంది, ఇంకో అమ్మాయికి జరుగుతుంది. అట్లనే అమ్మాయిలకు భద్రత ఏముండదా? ఆడపిల్లలు ఏది ఉండదా? ఇక మనుషులైనా మొగాళ్ళకి ఇదా? అసలు మనుషులైన వాళ్ళు అందరు టీచర్స్ ఉన్నారు, మళ్ళీ క్లాస్కోదానికి పెడతారు, దీనికోదానికి పెడతారు, ప్రతి ఒక్క దానికి సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు, కరాటా టీచర్లు అంటారు, సంగీతం టీచర్ అందరు ఉంటారు. మీరు లేరని కాదు, మీ సెక్యూరిటీ ఏది? పిల్లలకి ఆడపిల్లలకు భద్రత ఏది? అదొకటి చెప్పాలి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు దాని గురించి మనం ఏం చేస్తాం? లక్షల ఫీజు అండి, ఫీజు 100,000 కాదు తీసేది, లక్షల ఫీజులు తీసుకుంటారు. పిల్లలకు భద్రత లేదు. నువ్వు స్కూల్ ఎందుకు నడిపిస్తున్నావు? నీ యాజమాన్యం ఏం చేస్తున్నారు చెప్పండి మాకు. అది పిల్లలకు సేఫ్టీ లేదు. మేము ఇప్పుడు తెలియని విషయం తెలియదు, దబా ఊరికి వచ్చినామండి. ఇప్పుడు ఏంది పరిస్థితి? రేపు ఇంకోటి జరుగుతుందని జరగదని ఏంటి గ్యారెంటీ ఏముందమ్మా? ఇంకా గ్యారెంటీ ఏమి లేదు కదా మాకు. మా పిల్లల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలకి వాళ్ళకి చిన్నోళ్ళని కాదు పెద్దోళ్ళని కాదు 10th వరకు ఇక్కడే చదువుతున్నారు. మా పిల్లల పని ఏంది? మా పిల్లల పరిస్థితి ఏంది? దాని సెక్యూరిటీ అనేది ఉండాలిగా. ఎందుకు ఇన్ని లక్షలు తీసుకొని తల్లిదండ్రులు ఎక్కడో చేస్తున్నారు జాబు, వాళ్ళు వచ్చేలా సాయంత్రం అయింది. మా పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళు అక్కడి నుంచి రావాలంటే రాగలుగుతారా? అందుబాటులో కూడా లేదు తల్లిదండ్రులు అందుబాటులో ఉండరండి. మిగతా మధ్యాహ్నం జరుగుతాయి విషయాలు. ఏమన్నైతే ఏంటండి పరిస్థితి? చిన్న పాప వాడిని సిగ్గు లేదా? తల్లిదండ్రులు లేరా? 9వ తరగతి చదువుతున్నాంటే వాడు ఏం మనిషి? వాడిని చంపాలి అసలు. వానికి ఒకసారి శిక్షిస్తే ఇంకోటి చేయడంటారమ్మా. అట్లాంటి వాళ్ళని కాల్ చేయాలి. కాల్ చేస్తే ఇంకొకరికి భయం అనేది ఉంటుంది. మా పిల్లాడని కాదు, ఇంకొకరి పిల్లాడని కాదు, ఆడపిల్లలకు భద్రత లేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఆడపిల్లని పుట్టకూడదా? ఇంకా ఆడజాతి అనేది వద్దా? ఇంకా చెప్పు మరి పరిస్థితి ఏంది? ఈ ఆడపిల్లల పరిస్థితి ఏంటమ్మా? అసలు ఎంత ఘోరం జరుగుతుంది మరి అని పెంచి ఇంత లెక్క ఇన్ని ఫీజులు కట్టుకొని మేము ఇంత పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ దా చదివించుకుంటున్నాం పిల్లల్ని. మేడం ఇన్ని లక్షలు పెట్టి అప్పు చేసో ఫీజు కట్టి మరి పిల్లలకి సేఫ్టీ ఉంటుందని ఇంత పెద్ద లిటిల్ ఫ్లవర్ స్కూల్లో అని చెప్పి జాయిన్ చేస్తాం. ఆ పిల్లలకి న్యాయం కాకుండా ఆ పిల్లకి డ్రగ్స్ ఇచ్చి తాగి ఈ పిల్లలు ఇలా చేస్తే ఆ పిల్లకి న్యాయం ఏడ జరుగుతుంది? కాబట్టి మా యూత్ కాంగ్రెస్ తరఫున మేము కంపల్సరీ దీన్ని ఖండిస్తున్నాం. ఎలా స్కూల్లో అయినా వేరే స్కూల్లో ఇలాంటి తప్పుడు జరిగితే అక్కడికి వెళ్ళి మేము ప్రిన్సిపాల్లపైన అదేవిధంగా ఫాదర్లపైన మేము దాడి కూడా దిగుతామని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ అయితే చూస్తున్నాం కదా, ఏదైతే ఆ చిన్నారి పైన లైంగిక దాడికి పాల్పడ్డారో ఆ దాడిని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇక్కడ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ అసలు టీచర్స్ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండేటువంటి టీచర్స్ని అదేవిధంగా ఫాదర్ని ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేయాలి, కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాలి. ఈ స్కూల్లో మరొక ఘటన జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా యాజమాన్యాన్ని మార్చాలి అని చెప్పేసి ఎవరైతే విద్యార్థి ఉన్నాడో ఆ 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే అబ్బాయిలకు కూడా ఎప్పటికప్పుడు మంచి చెడుల గురించి చెప్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే, అంటే అమ్మాయిలకి రక్షణ లేదా ఆ రక్షణ కల్పించాల్సినటువంటి ఈ స్కూల్లోనే ఇలాంటి ఘటనలు జరగడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము అని చెప్పేసి అటు యువ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులతో పాటు అటు పిల్లల విద్యార్థి తల్లిదండ్రులు కూడా అయితే మాత్రము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంజుతో సుజాత.